తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుతారు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుతారు. కనికరం చూపించడం వల్ల కలిగే శక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా ఆలోచించారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నారు, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుతారు అని. మనం ఇతరులపై కనికరము చూపించేవారిగా ఉండాలి. అప్పుడు మన జీవితాలు దేవుడు ఆశీర్వదించడమే కాకుండా ప్రతిఫలంగా దేవుడు మనకు ఆశీర్వాదాలు పొందుకుంటాము. కనికరము మనము చూపినప్పుడు మనం వలన దయ మరియు ప్రేమను ఇతరులకు చూపిన వారము మనము అవుతాము. అయితే కనికరము చూపించడం ఎల్లప్పుడూ సులభం కాదు. చాలా మందితో మనకు ద్వేషాలు, కోపాలు, పగలు అంటిపెట్టుకొని ఉంటాము. మనకు అలా చేసినను మనము వారిని తప్పనిసరిగా క్షమించేవారిగా ఉండాలి. క్షమించడం అనేది సులభం కాదు, కానీ మనం వారిని క్షమించేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో చూడాలి అనుకుంటున్నాడు. అలాంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని చూడాలనుకున్నప్పుడు అలాగున మనము జీవించాలి. దేవుడు ఎలా మనల్ని చేయాలనుకుంటున్నాడో అలాంటి జీవితాన్ని మనము జీవించాలి. మనము దయా కనికరం చూపినప్పుడు మనము దేవుని స్వభావాన్ని ప్రసిద్ధి చేసిన వారము అవుతాము. ప్రేమ చూపినప్పుడు మనము ఎంతో కనికరమును ప్రేమను చూపినప్పుడు మనము దేవుడి గురించి ఎంతో తెలియజేసిన వారము అవుతాము. మనము పాపాలు అన్ని చేసినను కూడా దేవుడైన యేసుక్రీస్తు వారు మనల్ని కనికరించారు. మనము కూడా మన ఎడల పాపాలు చేసిన వారిని కనికరించాలి. అప్పుడే దేవుడు నుండి వచ్చే కనికరమును మనమందరినీ పొందుకుంటాము. మనం ఎన్నో పాపాలు చేసినను కూడా దేవుడు మనల్ని కనికరించి క్షమించి ఆయన శ్రేష్టమైన రెక్కల కింద మనందరినీ దాచిపెట్టుకొని ఉన్నాడు. అలాగున మన ఎడల ఎంతో మంది ఎన్నన్నో వారిని మనము క్షమించేవారిగా ఉండాలి. మనం అలాగూ చేసినప్పుడే మనం ఇతరులను ఆనందం మరియు శాంతిని తీసుకురావడమే కాకుండా మనం చూపించే కరుణ ద్వారా మనం కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు మన చుట్టూ ఉన్న వారి పట్ల కనికరం చూపించి దయను చూపించడానికి మనస్ఫూర్తిగా మనమందరినీ ప్రయత్నించి ఆయన నామమును ఘనపరిచి స్తుతించి మహిమపరిచే వారిగా మనమందరినీ జీవించాలి. ఆమేన్.